కాలనీలు ఇప్పుడు 2014 కంటే ముందే ఏర్పడ్డ కాలనీలు చాలా ఉన్నాయి. వీటిని భౌతిక పరిశీలన చేసి కొత్త కమిటీ ఇవ్వదగ్గ వాటికి ఇవ్వాలి. చిన్న నడవడానికి ఒక పాటన కూడా లేదు అక్కడ. ఇప్పుడు మంద కుమర నగర్, మాధవ నగర్, భూపద్ర నగర్ చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఘోరంగా ఉంటుంది. 15 ఏళ్ళు అయితే రోడ్స్ లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, రోడ్లు లేవు, కరెంటు సదుపాయాలు లేవు. ఈ ప్రతి ఏ టు జెడ్ మాతో చేస్తే 36 ఖాళీలు 36 వార్డులలో ఏ సమస్యలు అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఫోటోలతో సహా ఉన్నాయి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, కొన్ని కాలనీ ఇప్పుడు మందకుమారమ్మ కాలనీ కానీ, మాధవన కాలనీ కానీ, తర్వాత దొరణ కాలనీ కానీ, ప్రగతి కాలనీ మా ప్రాతినిధ్యం మున్సిపాలిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు న్యూ మున్సిపాలిటీ తర్వాత ఎంఆర్సీఎస్ ఆధ్వర్యంలో చేసినటువంటి ఇప్పుడు మిగతా సంబంధించిన వాళ్ళు ప్రాతినిధ్యం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి కాలంలో పనిచేస్తున్నారు. మా కాలనీకి వచ్చేసరికి వాటర్ ఫెసిలిటీస్ ఉండదు, కరెంట్ సమస్య కూడా చేయదు. మాకు 2 స్తంభాలు వేస్తే కరెంట్ వచ్చేది. 105 కాలనీల దాకా అసమాన అభివృద్ధి జరిగింది సార్. అంటే ఇప్పుడు మేము అనేది ఏంటంటే చాలా ఇంటీరియర్ కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల సమస్యలు మున్సిపాలిటీ దృష్టికి రాదు. కాబట్టి ఈ అధ్యయనం వైఎస్ఆర్ శ్రీనివాస్ గారి అధ్యయనంలో 4-5 సంఘాలు కలిసి మొత్తంగా కూడా టీజాకు తర్వాత మేము తర్వాత ఎంఆర్పిఎస్ న్యూ డెమోక్రసీ అంతా కలిసి అధ్యయనం చేసి మాల మహానాడు అంతా కలిసి అధ్యయనం చేసి ఈ సమస్యలన్నీ కూడా తీసుకుంటారు. సీరియస్గా అధ్యయనం చేసి మీకు పరిష్కారానికి వచ్చాం. మిగిలిన గ్రామాలు కూడా ఎట్లా వదిలేసినాయి అట్లే ఉన్నాయి. ఇప్పుడు రాసిన 6 గ్రామాలు దిగిన సార్. ఏంటంటే మేము పిలిస్తే మేము వస్తాం సార్. మొట్టమొదటి అయితే వాటర్ సార్, ఎండాకాలం బట్టి వాటర్ అయితే ముందు